అయితే మళ్ళీ తినాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఎగ్ బోండా ఈటింగ్ ఛాలెంజ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్ని ఎగ్ బజ్జీలు అయితే ఉన్నాయన్నమాట. ఎగ్ బజ్జీ, ఎగ్ బోండా మొత్తం ఇదే ఏదని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఛాలెంజ్ వచ్చేసి ఏంటిదంటే ఒక్కొక్కరికి 10 minutes టైం అయితే ఉంటుంది. ఆ టైంలో ఒక్కొక్కరు 10 బోండాస్ అయితే తినాలి, ఎగ్ బోండాస్. అంతేకాకుండా ఒక లిమ్కా కూడా తాగాలి. ఇది ఛాలెంజ్, అర్థమైందా? సో ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ని స్టార్ట్ చేయబోయే ముందు అయితే ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ అయిపోదాం. దానికంటే ముందైతే పనిష్మెంట్స్ గురించి కూడా నేను ముందే చెప్తా. ఈ ఛాలెంజ్లో 4 పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఎవడైతే ఎక్కువ తింటాడో 10 minutesలో వాడు సేఫ్. 10కి 10 తినాలని లేదు. 10 నిమిషాల్లో ఎన్ని తింటే వానికంటే తక్కువ తిన వాళ్ళు పనిష్మెంట్లు అయితే ఉంటారు అనమాట. అందులో లాస్ట్ వచ్చినోనికి పెండలీళ్ళు, లాస్ట్ నుంచి సెకండ్ వచ్చినోనికి 4 మిరపకాయలు తినాలి. అవి కూడా తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చినాయి. మనం రత్నదేవిలో కొనుక్కొస్తాం కదా, అవి కాదు, తోటలోకి వెళ్ళి కొనుక్కొచ్చినాయి. 4 మిరపకాయలు, నోరంతా మండుతుంది. లాస్ట్ నుంచి థర్డ్, ఫస్ట్ నుంచి సెకండ్ వచ్చినోనికి ఈ పుల్లటి ఇదేంటిది స్పైసీ బిట్స్, ఈ పుల్లటి బైట్స్ అనేది తినాలి, నవ్వులు మింగాలేవి. అది పనిష్మెంట్. ఎవడైతే పైన వస్తాడో వాడు ఒక్కడే సేఫ్. సో ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కదా. ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ చేసేద్దాం. దారా ఇప్పుడు ఏం చెప్తాడు, ఏమవుతుంది? ఎవరురా ఎవరురా నీకు ఎవరురా నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. టైమర్ స్టార్ట్ చేసే ముందు కూరగానే ఒక అంతర్యాయం అయితే తెలుసుకుందాం. తినగలుగుతావా? 10 బోండాలు రా, ఎంత ఈజీ. 10 బోండాలు నీ గుండంతా లేవు అవి. 10 బోండాలు అయితే గుడ్ బోండాలు ఇవి. మొత్తం గుడ్డు, మళ్ళీ సాంగ్ గుడ్డు కాదు, మొత్తం ఫుల్ గుడ్డు ఉంది ఇది. 10 ఈజీగా తింటావు, ఈజీగా తింటావు నువ్వు, అనగానే అయిపోవు. ఫస్ట్ వచ్చిన లాస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, మనకి అదే టైం లాస్ట్ వన్కి. 3, 2, 1 స్టార్ట్. గుడి మొత్తం తిన్నాడు. అయిపోయిందా? నాకు గుడ్డు పడదు. అవి ఏడదేసిన తెలుసా షాపు? గుర్తుందా? మర్చిపోయినా? గుర్తుందా? మొన్న ఒకసారి తిన్నాక పైసలు లేకపోయి ప్లేట్లు గడిపించాడు అలానే. నీ టైం వేస్ట్ చేస్తుండు, తిను. కూరగాయలు అన్ని మీది ఒలుసుకొని తింటుండు ఫస్ట్, తర్వాత అది పోనే పోదు. అరే ఎవరు స్ట్రాటజీ అంది. 1 నిమిషం అయిందిరా అంతే, 3 గుడ్లు వచ్చినాయి. ఫస్ట్ వచ్చిన జిట్టు తాగుతుంది మా దాంట్లో బాగా. ఓడిపోతారు, వాళ్ళే ఓడిపోతారు మళ్ళా. జాగ్రత్తలేవు. గ్రీస్ పెట్టమంటా, గ్రీస్ పెట్టమంటా, అక్కడికి నీలం తినన్న, నీలం అట్లుండదు. అన్ని నీళ్ళు తినాక ఒక 2 గుడ్లు మైనస్ చేద్దాం, ఓకేగా? నిదానమే ప్రధానం. ప్రధానమే నిదానం. ఏదో తోలు తీసేసి తప్పు చేసినారు, నువ్వు అట్నే తినేది ఫస్ట్ దాని లెక్క. భయం అవుతుంది. మరి కుట్టుగా అయిపోతుంది. అరే సాసులు ఎవరా? సాసులు అద్దె వద్దా పెట్టుకుంటాం. సాసులు కూడా ఉన్నాయి, గ్రీన్ సాస్, రెడ్ సాస్ వాళ్ళని పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు, ఆప్షనల్. ఏది కౌంట్ కాదు మరి, జింగిలాడు తిన్నా అంత 3.
నోట్లో పెట్టేసి ఒకటే 4 seconds 3 seconds 2 seconds 1 second స్టాప్. కూర కానీ గిన్నెలో కనుక మీరు చూసినట్టయితే 5 గుడ్లు ఉన్నాయి విత్ పొట్టుతో ఒకటి, పొట్టు లేని ఒకటి. ఏంటిది నోట్లో చూస్తావా? నాటకం ఉంటుంది. క్విట్టే, డైరెక్ట్ క్విట్టే. లాస్ట్ ఏమేమి పెట్టింటారు డింపియా? లాస్ట్ 2 నీళ్ళాలు, 2 నీళ్ళలో ఒక వైట్గా 3 గుడ్లు మైనస్ అయితే 3 నీళ్ళాలు అంటే 2 తిన్నట్టు ఇక. 2 నీళ్ళలో ఒక వైట్. ఓకే 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 2 గుడ్లు మైనస్ అవుతుంది అంటే నువ్వు 3 తిన్నట్టు అవుతుంది. 3 అయితే మరి ఇవి 5 2 ఉంచుతావు మింగు మరి అంటుండు. మింగు సో మొత్తానికి వచ్చేసి కూరగాడ 5 గుడ్లు అయితే తిన్నాడు. మీరు ఇక్కడ చూసినట్టయితే 4 పొట్టుతోటినే ఒకటి పొట్టు లేకుంటున్నది. దీంట్లో ఒకవేళ నీళ్ళ మిగిలినా కానీ అది గుడ్డు కౌంటే. సో ఇక్కడ గుడ్డే మిగిలింది కాబట్టి దాన్ని మొత్తం ఫుల్ కౌంట్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం తిన్నది 5 గుడ్లు, ఒక లిమ్కా. ఒకవేళ వీడు లిమ్కా తాగకపోతే 4 గుడ్లు కౌంట్, ఒకటి మైనస్ అయిపోయి. గుర్తుపెట్టుకొని ఇది వాడు తినా అన్నాడు వాడు 8 తింటాడు చూడు. డామ్మంటారు తినంగా. చెప్పు అది చెప్పు జారింది, అది చెప్పు చెప్పు జారిన సౌండ్. నేను చూసి ఇట్లా పట్టుకున్నాడు, ఇట్లా అన్నాడు కిందికి. అన్నా లేదా అన్న చెప్పు జారిన సౌండ్. గింబలు పట్టుకొని ఇట్లా అన్నాడు కిందికి. అబ్బా ఉంటది ఆ కూరగా తినడానికి ఏమో సంబంధం ఉందా? ఓకే రెడీ. గిడ ఏం మొత్తం గిన్నెలు ఏమంటుండు? మరి బయటకి తాగకుండా సరే సెకల నువ్వు తిన్నప్పటి నుంచి నేను చూస్తే తినబుద్ధి అయితే లేదు. తిన్నాడు నేనే ఎట్లా తిన్నా అనిపిస్తుంది నాకు అవి. ఇప్పుడు గిదానికి మాటలో మర్చిపిస్తున్నావు నువ్వే ఇప్పుడు అన్న. ఎన్ని తింటా అనుకుంటున్నావురా? తినేది నువ్వే. తింటాడు మంచిగా తింటాడు. మెల్ల ముచ్చట నేనేదో 6 అనుకుంటున్నా. నువ్వా? వాడు 6 తింటాడట. నువ్వు నేను తింటాడు అన్న. ఓకే రెడీ స్టార్ట్ అయ్యా. స్టార్ట్ అయ్యింది. వాసన చూసి తింటుండవు. తినండి 2 చేతులతో. ఒక చేత ఒక నిమిషం మొత్తం కాలే, కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందా? నీ మొత్తం కూడా కానే కాలే. అదే కాదు అనేది అది కారం దస్తారు చూసా, మిరపకాయలు వేసి కొన్ని నీళ్ళు పోసి ఇట్లా ఇట్లా దస్తారు చూసా. కొంచెం కొంచెమే లాస్ట్ కి మొత్తం అడగొట్టాలి కదా. మూడైనా రా ఎక్కువ రా. చల్ 3 వేసుకున్నావు. 3 అంటే 7 ఉన్నాయి. తిన్నావురా అన్నాడు ఈజీగా అయినా పోదలేదు. మా తింటాడు నాకు తెలిసి ఒక 6 తింటాడు. 6 నిమిషాలు కంప్లీటెడ్. ఇంకా 4 నిమిషాలు ఉంది. డ్రా అయితే మళ్ళీ తినాలి. అసలు చాలా పెండిల్ పోసుకోవాలి, డ్రా అయితే మళ్ళీ తినలేదు. అమ్మో నాకు నేను 5 తిని 1 తిన్నా. సగం తింటా. సమానం అవుతాం. 5:30 కాదు. లిమ్కా ఇప్పుడు గుడ్డుతోనే ఒక గుడ్డు కాకపోతే ఒక గుడ్డు కౌంట్ మైనస్ ఒక గుడ్డు అంటే ఒక గుడ్డుతో సమానం అంతే కదా. అంటే గుడ్డుతో గుడ్డు ప్లస్ అంటే 6 అయిపోతాయి మరి. గుడ్డుకు మైనస్ మైనస్ ప్లస్ కాదు. అట్లా నన్ను మొత్తం అయిపోతుంది ఇంకా. అంటే ఆప్షన్ అన్నమాట. ఆప్షన్ లిమ్కా ఆవిడే ఏదమ్మా లిమ్కా ఆవిడ లేదు కదా.
లిమ్కా బాగుంటే- కంపల్సరీ లిమ్కా తాగకపోతే ఒకటి మైనస్ ప్లస్ అంటుడు లిమ్కా పోతుంది అవుతే పోతలేవా ఏమంటిగా ఎట్లా తిన్నావురా డోరుతోటి నువ్వు తిన్నాడా నిజంగానే నువ్వు పక్క పొంటి ఉంటివా నన్ను అడుగుతావు తినడా అని చెమటలు వస్తున్నావు మెల్లమెల్ల కష్టం తినలేము గుడ్లు మధ్యాహ్నం మీద తిన్నారా పోతలేదు అబ్బా అందుకే అమ్మటోళ్ళు ప్లేటుకు 2 ఇస్తారు 7 minutes 7:30 నీళ్ళే ఘోరంగా అయితలేదు 5 కంప్లీట్ అయ్యానా ఇద్దరు షేర్ సామాన్ ఉంటుంది మా పెండ నీళ్ళు పడ్డాయిరా శేఖర్ మన ఇద్దరం బతికినట్లే కష్టమేనా నేను కష్టమేనా మాటలు అది కాదు ఇంకా 5 తింటా అర్రగా కూర పెట్టుకున్నాడు ఇక ఎట్లా తినాను ఇప్పుడు చూపిస్తా చూడు రా పిల్లకాయలు అని అనుకుంటాను ఫస్ట్ అది ఉన్నది ఇంకా అదొకటి ఉన్నది అని చూస్తాడు కథం 2 నిమిషాలే కంటే నీళ్ళు వస్తున్నాయి కక్కులేదు కక్కితే మళ్ళీ తినాలి కక్కితే కక్తాడు ఇంకా 5 సెకండ్లు ఉంది 10 minutes కంప్లీట్ సేమ్ కాకపోతే నేను ఇంకొక గుడ్లా మిద్ది తిన్నా నువ్వు ఆయన తినలే తెలుసా అది నమ్ములో ఆగు మింగాలి అది మింగినాక నన్ను పంపించురా అది గైడ పోవాలి డమ్మంటు ఎరుక ఉంచిన వాడికి క్విట్ అయ్యా ఉంచిండా మెల్ల అందుకే మెల్ల ఆగపడితే మెల్ల మింగాలి నేను ఎట్లా మింగినా వీమీనే కాకపోతే కాకపోతే నేను నీ మీదే కాకుతా నోట్లు ఉంది కానీ అమ్మ డింపి కాపాడాలి ఇప్పుడు నన్ను నువ్వు రెండు మింగు నన్ను మింగిపించినావు నువ్వు రెండు మింగు ఎట్లా అనిపించింది మీద కక్కేవు అబ్బో కష్టం రా మేము అంటివి 5 పెడితే అయిపో ఫిష్ ఏంటి తెలుసా వీడు ఒకవేళ తోలు తినా కింది దించినా తిననట్టే ఈ తోలు తిని తెల్ల తిని ఎల్లో దించినా తిననట్టే మరి కదా మరి అంటే ఒకడు ఈ గుడ్డు మొత్తం తినాలి సేఫ్ మన దాటనా తెలిసి ఇద్దరు కష్టం అది లిమ్కా తాగి 5వ గుడ్డు కథం అవుతుందా లేదా మీకు నేను ఎక్కువ తిన్నా మిద్ది తిన్నా 4 ఇడిచిపెట్టి ఇద్దరం సేఫ్ అవుతాం అన్నట్టుగా సేఫ్ అవుతాం చాలు కట్ల ఇద్దరు సేపు ఉన్నాయి పెండ నీళ్ళు మిరపకాయలు ఉంటాయి మీరు ఓడిపోతే అంతే ఇది ఉండదు ఇక అది చేరుసారి తిన్నా అంతే మనం మళ్ళీ గెలిచినాక నేను గెలిచినా అంతే నువ్వే తింటావు మళ్ళీ తిన్నాం వెళ్ళడానికి కలుపుకపోతాడు కాదు మళ్ళీ తిన్నాం మీరు ఒకటి చూడాలి 3 పెట్టుకొని తిందాం ఒక గుడ్లో నేను గిన్నె నిలిచిపెట్టినా కానీ నేను అది అడిగిన నేను క్వశ్చన్ మరి ఇప్పుడు వాడు కూడా తింటాడు పిచ్చిగా తింటాడు అది అయిపోతుంది ఉండని అది నా వస్తాడు అప్పుడు నువ్వు లాస్ట్ అంతేగా ఏ గట్ల కాదు ఫస్ట్ నుంచే చెప్పుకున్నాం ఎల్లో ఇడిచబెట్టినా కానీ ఇడిచబెట్టినాడు అని చెప్పేసి నువ్వు అట్లా అంటే అన్ని ఎల్లో ఇడిచబెట్టి తింటుంటే ఓకే రైట్ ఏ డింపే నెక్స్ట్ వచ్చేసి డింపి ఇక నువ్వు ఎన్ని తింటావు ఏమో చూద్దాం ముందు నీకు గుండు లెక్క ఉన్న బజ్జీలు చెప్పు చూద్దాం ముందు ఇక అన్న ఇట్లా పెట్టుకొని చూడు కరెక్ట్ గుండు సైజ్ ఉన్నాయి చూడు అలా పెట్టు ఇక స్టార్ట్ ఎత్తురా స్టార్ట్ ఇక్కడ సౌండ్ ఇక్కడ చూడాగు పక్కన ఉప్పుతుడు ఈ మాఫీ నోట్లాగు టైం స్టార్ట్ అయిందా అబ్బా చూడ చూడు గుండుగా మంచిగా సగం ఫస్ట్ సాంగా నీలం తినే లెక్క
చార్లీ చాంప్లిన్. ఏ చార్లీ మీసాలు గమ్మతుంటాయి నీకు. సగం మొత్తం వేటు తింటుండ్రా అవి చూస్తే భయం అవుతుంది. అగోరి అగోరి. ఇవన్నీ చూపెట్టు గలకు సబ్స్క్రైబర్లకి. రచ్చ సినిమాలో బ్రహ్మానందం పొట్ట కోసి తీసేయండి అయ్యా అంటున్నది పరిస్థితి. నాకు తలకాయ వస్తుంది. డింపియాడు వచ్చేసి 3 తిన్నాడు, కుర్రాడు వచ్చేసి 5 తిన్నాడు, నేను 5 తిన్నా. దీన్ని మొత్తం ఫినిష్ చేసిండు కాబట్టి ఎటువంటి మైనస్ పాయింట్ అయితే లేదు. ఇక కింద పిక్ అంత ఉంది, అది విడిసపెట్టేదాం. కానీ ఇప్పుడు వచ్చేసి శేఖర్ గాడు అప్పటి నుంచి చచ్చిపోతున్నాడు, ఎవరైనా తింటుండే అని చెప్పేసి. వాడు ఒక 6 తింటా అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. మరి ఎన్ని తింటాడో చూద్దాం. ఇంకా 6 ఉన్నాయి గారు ఇలా. ఈ 6 తిన్నాను, 6 తిను, ఇంకా 4 ఎత్తాం తర్వాత. ఏమో నేను 6 తింటా అని చెప్పలే. 5 5 3 వీడు ఒకవేళ 3 కంటే తక్కువ తిన్నా 3 తిన్నా కానీ ఇద్దరికి పెండలీళ్ళు. ఇద్దరు లాస్ట్గా ఉన్నట్టుగా మరి. సరే ఒక్క ముక్క ఎక్కువ తిన్నా నేను అట్లే ఉండదు మరి ఇద్దరు. నేను అప్పటి నుంచి చెప్తాను అదే. సరే అది మొత్తం ఫుల్ తింటేనే కౌంట్. ఇలా కక్కినా సరే, 6 నీళ్ళు మాత్రం పోసుకొని కక్కినా సరే. అంటే మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత తినకుండా కక్కితే ఉన్నట్టు. ఓకే రెడీ? 3 2 5 స్టార్ట్. ఎన్నో అదే ఫస్ట్ ఎన్ని వేసుకుంటా చూడరు ప్లేట్లా. మళ్ళీ అన్ని 10 ఉండే. 3 ఎల్లో వస్తుంది వస్తుంది. ఏది ఎల్లో తినక మరి కౌంట్ చేస్తాను కాదు, మొత్తం తింటా. ఎల్లో తినా. ఎల్లో తినపో 2 గుడ్లు మైనస్ అని చెప్పినా అప్పుడే కూరానికి. అంటే 8 తిన్నట్టు నువ్వు. 10 ఎల్లోలకు 2 గుడ్లు. 10 ఎల్లోలకు 2 గుడ్లు. అన్నిటి బయట తింటా. తిను అన్ని కూరాడు చెప్పినప్పుడే చెప్పిన అన్ని తింటేనే మళ్ళీ అది అన్ని బయట తింటా విత్ బజ్జీ. బజ్జి కాదు, అదేందో రెండింటికి ఒకటి కౌంట్ చేయరు. కొత్త రూల్ అద్దు ఇప్పుడు. నేను తినపోదునా అట్లనే నా 8వ అంటవారా మరి. ఇప్పుడు మీ ఇద్దరు ఫస్ట్ ఎవరు అన్నాడు? ఇద్దరం. గట్లున్నది, గట్నే ఉంటుంది. మళ్ళీ తింటాం అవసరం అనుకుంటే. సరే అది భయపడుతున్నా అంటే ఇక వాడే నాకు కింద అన్నట్టు. తిందాం మళ్ళీ తిందాం. డింపాను తినేటప్పుడు ఏమన్నారా? 2 కూడా పోతే 2 కూడా పోతే అబ్బో 4 తింటున్నా ఇప్పుడు. 5 నిమిషాలు మళ్ళా 2 సార్లు అయింది వీడికి పెండ నీళ్ళు. నాతో అయితే లేదు. ఆ పెండ నీళ్ళు పోసుకునే కంటే ఈ గుడ్డు నేను అయ్యాం. సరే మరి పెండ నీళ్ళు క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు చెప్తావా నువ్వు? నీవు పడతలే అంటున్నావుగా. ఇంకోటి కూడా దీన్ని మా ముంగడ సేఫ్ అవుతావు. స్టాప్. 10 minutes. విజయవంతంగా శేఖర్ గారు కూడా మా గ్రూప్లోకి జాయిన్ అయిపోయాడు. 5 బోండాలు తిన్నాడు, 1 కూల్ డ్రింక్ తాగాడు. ఇక అందరికంటే తక్కువ అంటే డింపాడు. సో మొత్తానికి అయితే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా సెట్ అయినట్టుగా ఉన్నాం. సెట్ కాలేదు, పరిస్థితి మామూలుగా లేదు. సో ఇప్పుడు మనం తిన్న దాంట్లో కరెక్ట్ ఫెయిర్గా కనుక చూసుకున్నట్టయితే అందరికీ తెలిసిందే డింపాడు వచ్చేసి 2 తిన్నాడు కాబట్టి 3 తిన్నాడు కాబట్టి వీడు ఇట్లా లాస్ట్లో అయితే ఉన్నాడు. వీనికి పెండలీలు కన్ఫామ్. వీని మీద శేఖర్ గారు 4 తిన్నాడు కాబట్టి 5 తిన్నారా? 5 తిన్నాడు. 5 తిన్నా 5. సరే శేఖర్ గారు 5 తిన్నాడు, నేను 5 తిన్నా, వీడు 5 తిన్నాడు. సో వీడు వచ్చేసి 5 తిన్నాడు కాబట్టి వీడు కొద్దిగా సేఫ్. ఎందుకంటే కొద్దిగా ఒక పార్ట్ ఎక్కువ తిన్నాడు, దాన్ని కొంచెం కన్సిడర్ చేస్తున్నాం. ఇక వీడు తిన్నాక కూడా మా దాంట్లో కలుపుకోవడం మంచిగా ఉండదు. వీడు మొత్తం ప్యూర్ సేఫ్, వీడు మొత్తం ప్యూర్ పనిష్మెంట్. ఇక మేమిద్దరం చిట్టీలన్నీ ఏమైనా వేసుకొని ఒకడు మిరపకాయలు, ఒకడు వేరే ఐటమ్ ఉంది కదా సోర్ ఐటమ్, అదే తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే శేఖర్ గాంధీ నా స్పిన్ అయితే సెట్ చేసి పెట్టినాం. 2 వానినే 2 నాగినాయి తలకాయలు. ఇప్పుడు దీన్ని స్పిన్ చేస్తా. ఎవరి దగ్గర అయితే అవుతో వాళ్ళకి సోర్ ఇది, ఎవరి దగ్గర అయితే ఆగదో వాళ్ళకి మిరపకాయలు. ఓకే రైట్. రెడీ? తింటున్నారు రే.
శేఖర్ హ్యాపీగా ఆగనొల్లకు మిరపకాయలు. అది మొత్తం ఉందా? ఆగని వాళ్ళకి మిరపకాయలు. ఏం నోర్రా ఏమైంది? అన్న ఏం మిరపకాయలా? నోర్రా? ఏమైంది ఆయనకు ఇది సోర్ వాడు అన్నాడు అన్నే ఆగిందిరా. ఏమన్నా ఆయన పెడనీళ్ళు పోసుకున్నాడు బాబు. ఈ చిన్నవి బులితే భయం అవుతుంది, కానీ చిన్నవి క్వాంటిటీ తక్కువ ఉంటుంది అనిపిస్తుంది. ఇగో కళ్ళు మూసుకో, నేను చెప్తా అట్లా కాదు గట్ల నువ్వు ఏరుకుని కూడా వద్దు. కళ్ళు మూసుకొని లేదో ఒకటి 4 తీసుకో, ఒక్కొక్కటి తీసుకుంటా నేను. గచ్చటి ఉంటుంది 4 తీసుకుంటే 10 పట్టుకొచ్చి కళ్ళు తీసుకొని 4 తీసుకో, కళ్ళు మూసుకొని 4 తీసుకో, కళ్ళు మూసుకొని 4 తీసుకో. ఆ చేతులంతా ఎట్లా ఉన్నాయి అంత మంచిగా రుద్దుతా. కళ్ళు మూసుకో, ఇవంతా పొట్టు ఊసిపోతుంది నీ చేతుల కదా రుద్దుతా కళ్ళు ఉంటాడు. మూసుకో. సరే 4 బతికిపోయినా మిరపకాయలు 4 భయమైంది. మిరపకాయలు ఏడొస్తాయి. ఫస్ట్ నువ్వు తింటావా? చాలా ఎగ్జైటెడ్ ఉన్నట్టు తిను. తిను, ఇప్పుకొని పెట్టుకున్నాడు, నువ్వు తిను. ఇప్పుకొని పెట్టుకున్నావు తిని. ఎవరు ఇప్పమని నేను ఇప్పిద్దు. నాకు భయం అవుతుంది. ఎంతకాలం అరే నీ చేతులు తీసి అల్లకెళ్ళి అంతే మంచిగా ఏరుకుంటుండు. కాదు ఇది. అవి ఘోరంగా పుల్ల ఉంటాయి అవి. తీసి ఇక్కడ గిటగిల రాసి స్పైసీ అని ఉంది పులావ్ స్పైసీ అండ్ సోర్. ఒకటేది ఒక్కటి కాదు, ఒకటి ప్యాకెట్ కాదు, మొత్తం తినాలి. మొత్తం తినాలి. ఆ రోజు చెప్పిన ప్యాకెట్ మొత్తం తినాలి. మిరపకాయలు వచ్చినాయి పీక్ మరి ఆ, ప్యాకెట్ ఎంత ఉంది పట్టు, అంతే. అదే మరి నిజంగా అట్లుంటుందా? మాగలేని బాగా నీకెందుకు? పిన్ని ఒక్కటే వాళ్ళకే. ఎవరు? ఓ, చట్నీ తినాలి. ఇంతగానో ఉన్నాయా? మరి ఇక్కడ చూపి ఒకసారి, గల చూపి ఒకసారి. ఎన్ని ఉన్నాయి అలా? దౌడకి ఇన్ని తింటే కథమే. ఇగో ఇవి ఎట్లుంటే కూడా తెలియదు అసలే. దౌడకి మొత్తం ఆగు. ఫస్ట్ నువ్వు ఆపు, నువ్వు ఆపు, నువ్వు తిను ఆగు. నేను కూడా తింటే అట్లే. ఇగో గింతే ఇగో మస్తు ఎక్కువైనా ఇవి క్వాంటిటీ. అన్న ప్యాకెట్ మొత్తం తినాలని చెప్పినాం. మరి నేను కూడా 2 తింటా. సుష్మాకి అట్లుంటది. ఏమంటావు? నేను ఇగో చేతిలో మొత్తం పిండి. చేతిలో పోయి ఒకటేసారి ఏమని బూ ఫుల్లా వాసన. దౌడకి అట్లే ఎయ్యి. ఇంకా తలగలే ఫ్లేవర్. చేయబట్టు దోశ పెట్టు. చల్ మింగాలే. ఫుల్ ఏదో చక్కెర ఉందా అలా? ఇదేమి చక్కెర? ఉప్పు ఉప్పు మింగు. ఇది తిను, దానికల్ తిని, ఇది దానికల్ తిని సెట్ అవుతుంది. మంచిగా ఉంటది ఇవి తిని రెండు నువ్వు తింటది. నువ్వైతే మింగు. మెల్లగా టుర్సాం అనుకుంటున్నా. ఆ, ఏ లేవు, మింగు. నువ్వు ముంగటుండు. ఎట్లుందిరా? నిమ్మకాయ లెక్కుందా? చింతపండు లెక్కుందా? చింతపండు లెక్కుందా? స్పైసీ అదే ఎన్ని ఉన్నాయి? నీకు ఎందుకురా గుండుగా? ఎన్ని ఉన్నాయి ఇటు పట్టు. 4 ఉన్నాయి. నువ్వు కూడా అట్లే దౌడకి. అమ్మా పుల్ల తెచ్చిన మంచిగా ఉందా? అక్కడ మింగుతలేడు ఎవరో భయపడుతున్నట్టున్నాడు. నాది కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. అయిపో నాగు. నువ్వు కూడా ఆగు. ఆగినా మింగు. వామిటింగ్ వస్తుందా? నేను 2 తింటా. ఆ టైప్ వాడు ఉంచితే నేను 2 తింటా. 4 ఆయన ప్యాకెట్ తిన్నాడా అంతే. వాడు ఉంచితే 2 తింటా. మింగుతలేడుగా. మింగు తొందర మింగు. ఒక నాకున్నది టార్చర్. నేను ఓడిపోయిన అయిపోవాడు. ఇస్తా తీసుకో సార్ తీసుకో. నీ దగ్గరికి తీరా. అది మింగలే ఇంకా. గుట్కేషన్ గుట్కేసుడు చూస్తుడు. వేసేసి ఎట్లా ఇచ్చిపోయాడు 4 తినాలంటే నువ్వు మింగాలి. అది మింగితే 4 తింటా. మరి తేగ ఎట్లుంది? పెట్టచ్చా? పనిష్మెంట్ లో పెట్టచ్చా? వద్దా? అన్న ఒకటేసారి వేసుకుంటున్నా. ఏదే ఇటు పట్టు. 2 ఉన్నాయి, ఇంకా 2. ఇదే 2 పెట్టున్నది రా. ఇగో ఏమైతుంది? ఇవాళ దగ్గర నేను అన్నాడుగా చెప్పు. తడుకోయింది లోపల. ఏంది? ఏం లేదు అంటున్నా. అబ్బా నవ్వులుడు నవ్వులా. ఇవి టేస్ట్ మీది మీకే కారం కారం ఉన్నాయి. అవి నవ్వులు తెట్టుకుంటుందేమో. ఇంకా మీది మీకే కారం కారం ఉన్నాయి. నీళ్ళు కూడా తెలియదు. ప్యాకెట్ తినబెట్టినావు కదా తిను. నీళ్ళు కూడా తెలియదు. నేను తినాక తిన్నాడు పిట్కని ఉంచుకున్నాయి ఇవి. తినిపి నువ్వు ముళ్ళుతోటి తీయాలి కాబట్టి ముళ్ళుతోటి తీయాలి కాబట్టి ఇగో వీటితో మళ్ళీ తిన అనుకోపోతుంది. వాడు తింటే నాకు తక్కువ అవుతుంది. చూడాగో లేట్ ఘోరంగా కారం ఉన్నాయిరా. ఘోరంగా కారం ఉన్నాయిరా. 4 పెట్టేది కాకుండా ఇగో షేన్ల మిరపకాయలు అన్నాం కదా. ఇగో షేన్ల మిరపకాయలు తీసుకొచ్చినవి రత్నదేవి అల్లిలో స్టోర్లో దొరికేది కాదు. కొద్దిగా ఆనింది పసరు కథం. నా నోరు పని అయినట్టు ప్యాకెట్ తింటే అయిపో మంచిగా. అవురా
వాడు ఇచ్చినప్పుడు తిన్నా అయిపో నువ్వు ఇందు వారా ఇవి ఇందులో మిరపకాయలు ఏముంది షెట్ యార్ వచ్చింది అయిపోయింది తిను. నువ్వు కూడా ఏ, దానికన్నా బెటర్ ఆ ప్యాకెట్ వాళ్ళు ఏమేం కలిపి వీళ్ళ పనిష్మెంట్ కంటే వీళ్ళ వినవేట పనిష్మెంట్ అవుతుంది నాకు. ఒకడే మరి మధ్యలోకి రమ్మన్నాడు డింపి రానులే బాత్రూమ్ అవుతుందా? రెండో వేసుకున్నా చూడు ఎట్లా వచ్చినాయి రెండు. నాలుగేసినావు కానీ అవి తింటలేడు భయమే తింటలేడు నాకు పనిష్మెంట్ ఉందా? మీ మరి ఎందుకు ప్యాకెట్ తినబెట్టావు? అలా తినే యాక్టింగ్ చేయకు. acting కాదు. ఏ, ఏసి, ఏసి. ఆ, నవ్వులు. నవ్వులు. నవ్వులు, నువ్వే మంచిగా నవ్వులు. నవ్వులు. పెట్టరు బాబా, నవ్వులు, సౌండ్ వస్తలేదు. నవ్వుతలేడు సౌండ్ సౌండ్ వెళ్ళలేదు, సౌండ్ వస్తలేదు. వాసన మిరపకాయల వాసన. ఇంకా సౌండ్ చూపించగా ఇప్పుడు నవ్వులేండు మింగాలే నాకు సంబంధం లేదు మింగాలే అది అన్న నీళ్ళు మధ్యలో నూకెత్తిగా ఏం లేదు కారానికి సొల్లొస్తుంది ఖాళీగా నవ్విలోగా. అబ్బో పసర పసర ఏంది లోపల. మింగు మింగుమాను మిగతాడు మిగతాడు మింగుమాను కావు నవ్వులుతూనే ఉండు చెప్పన్నా నేను ప్యాకెట్ తినేటప్పుడు ఫుల్గా అనిపించింది నాకు పోయినాక ఏమనిపించలే అది కారం అయితేనే ఉంటుంది తిన్నాక కూడా నీళ్ళు తెచ్చుకున్నాడు మర్చిపోయినాగా మర్చిపోయా. నోరు మాడుతుంది గుడిగా మాడుతుంది కడుపులో మాడుతుందా నాకంటే అందుకే తొందరగా తినాలే ఎవరైనా తినేట్టు ఉంటే. నాకంటే ఎక్కువ ఆయన్నే తెచ్చుకోవాలి పెండ ఆయన్నే ముట్టుకోవాలి. మీ పనిష్మెంట్ అయితే నేనేసిన అవుతుంది నువ్వు నేను కలుపుడు అవుతుంది పెండ. అని గుండు మీద మొత్తం పురుగు అన్ని ఇట్లా ఆగాలి అట్లా కలిపోయి ఒకసారిగా కలిపినా మళ్ళా కలుపు నీ వీళ్ళ పనిష్మెంట్ రాకుండా పెండ కలుపు పనిష్మెంట్ కావాలనే కలిపిస్తున్నా అందరికి పనిష్మెంట్ అయింది ఇక. చదివేడుతుంది వాసన కంటే అంత చిక్క రాలేదేందా ఎండిపోయిన పెండ మరి ఎండిపోయింది ఎండిపోయింది బాగా ఎండిపోలే. వాసన వస్తలే అరే ఎంజాయ్ చేస్తున్నావు వస్తుంది వాసన ఒక లోపలికి పురుగు పోతుంది గబ్బు అసలు ఇక ఇప్పేస్తా కానీ హ్యాపీ హ్యాపీ. సో ఫైనల్గా ఇది గాయస్ ఈ వీడియో ఎగ్ బోండా ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేసినాం. దాని కూరగాడు ఒక్కటి జస్ట్ ఆ గుడ్డు మీద ఉన్న పొట్టు తిని వాడు సేఫ్ అయ్యిండు. ఆల్మోస్ట్ వాడు తిన్నంత మేము తిన్నా కానీ మాకు పనిష్మెంట్ అయితే వచ్చింది కడుపులో ఇంకా మండుతుంది. అబ్బా అయిపోయింది ఇక వీడు 3 తిన్నాడు వినికి అది వాజీబే అనుకోవచ్చు 3 తిన్నందుకు. మేము 2 ఎక్స్ట్రా తిన్నాం కాబట్టి మాకు కొద్దిగా వేరే పనిష్మెంట్ వచ్చింది. దీని వల్ల పెండ పోసుకుని అయిపోరు ఘోరంగా మండుతుంది. నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు మిరపకాయలు లాస్ట్ పెడతాం ఇక. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.